తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వరుస సమీక్షలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. 119 మంది ఎమ్మెల్యేలు గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఆమె ముఖాముఖి నిర్వహిస్తున్నారు. నేడు నల్గొండ, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గాల నేతలతో ఆమె సమావేశం కానున్నారు. నియోజకవర్గాల్లో ప్రభుత్వ పథకాల అమలు, పార్టీ బలోపేతంపై ఆమె ఆరా తీస్తున్నారు. ఈ సమావేశాల్లో ఎమ్మెల్యేలు తమ మనసులోని మాటను మీనాక్షితో పంచుకుంటున్నారు. మరోవైపు మంత్రివర్గ విస్తరణ ఆలస్యం కావడంతో ఆశావాహులు పెరుగుతున్నారు. కేబినెట్ లో తమకు అవకాశం కల్పించాలని పలువురు నాయకులు కోరుతున్నారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తాను కూడా రేసులో ఉన్నట్లు వెల్లడించారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరుతూ మాదిగ ఎమ్మెల్యేలు మీనాక్షి నటరాజన్, కేసీ వేణుగోపాల్ ను కలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ సమీక్షల అనంతరం కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి. తెలంగాణ టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వరుస సమీక్షలు చేస్తున్నారు. ఇప్పటికే 119 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన అభ్యర్థులతో అయితే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటికే 10 పార్లమెంటు స్థానాల్లో ఎవరైతే ఆ ఎమ్మెల్యే అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరినీ కూడా 1-to-1 గా ఈ యొక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ రోజు భువనగిరి, అదేవిధంగా నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేలతో అయితే సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ప్రధానంగా పార్టీ బలోపేతం ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ముందుకెళ్తున్నారు, నియోజకవర్గాల్లో ప్రభుత్వం తీసుకుంటున్న పథకాలు లబ్ధిదారులకు అందుతున్నాయా, ఏ విధంగా ప్రభుత్వం గురించి ప్రజలు చర్చించుకుంటున్నారనే వివరాలు అయితే ఈ యొక్క 1-to-1 లో అయితే తీసుకున్నారు. అదేవిధంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా నియోజకవర్గంలో అని కూడా అడిగి తెలుసుకుంటున్నారు. పదవులు ఏమైనా ఆశిస్తున్నారా, ఏ విధంగా వెళ్తున్నారు అని చెప్పేసి కూడా మా వివరాలు అయితే అడిగి తెలుసుకుంటారు. అంతేకాకుండా స్థానిక సంస్థ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్తున్నారు, మీ దగ్గర ఉన్న కార్యాచరణ ఏంటి అని చెప్పేసి కూడా అడిగి తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యేలకు సంబంధించి ఏ విధంగా ప్రభుత్వం పైన వస్తున్న టాక్ ఏ విధంగా ఉందంటూ కూడా అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఎమ్మెల్యేలు చాలా వరకు కూడా మంత్రివర్గ విస్తరణ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో కొత్త ఆశావాహులు తెరపైకి అయితే వస్తున్నారు. రామగుండ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నేను కూడా మంత్రివర్గం రేసులో ఉన్నామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా అటు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా తామకు కూడా ఖచ్చితంగా మంత్రి పదవి కేటాయించాలని చెప్పేసి కూడా ఇప్పటికే మీనాక్షి నటరాజన్ కలవడం జరిగింది. అదేవిధంగా జాతీయ నాయకత్వాన్ని కూడా వారు ఏఐసిసి అగ్రనాయకులను కూడా వారు కలవడం జరిగింది. అంతేకాకుండా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఖచ్చితంగా మంత్రివర్గ స్థానంలో లంబాడాలకు చోటు ఇవ్వాలి మంత్రివర్గ విస్తరణలో అని చెప్పేసి కూడా వారు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అటు ప్రేమ్ సాగర్ రావు తమకు కూడా మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన మీనాక్షి నటరాజన్ తో అయితే చెప్పడం జరిగింది. అంతేకాకుండా వివేక్ బ్రదర్స్ లో కూడా మాకు కూడా ఖచ్చితంగా మంత్రివర్గ స్థానంలో కేటాయించాలి అని చెప్పేసి కూడా వారు కూడా వారి యొక్క ఆశాభావాన్ని మీనాక్షి నటరాజన్ ముందైతే వ్యక్తపరచడం జరిగింది. ఈ రోజు ప్రధానంగా నల్గొండ, అదేవిధంగా భువనగిరి పార్లమెంట్ స్థానాల్లో అయితే స్థానాలకు సంబంధించి ఎమ్మెల్యేలతో 1-to-1 అయితే సమీక్ష సమావేశం నిర్వహించిన నేపథ్యంలో కొత్తగా మరికొంతమంది మంత్రివర్గ విస్తరణలో మాకు చోటు కల్పించాలని చెప్పేసి ఆశాభావాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే తాము కూడా రేస్ లో ఉన్నామంటూ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించడం అయితే జరిగింది. అంతేకాకుండా సామాజిక వర్గాల వారిగా చూస్తే బీర్ల ఐలయ్యకు సంబంధించి కూడా తాము కూడా మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా ఆయన కూడా తెలపడం జరిగింది. అంతేకాకుండా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి బాలు నాయక్ కూడా, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ కూడా ఆయన కూడా మంత్రివర్గ రేస్ లో ఉన్నా అని చెప్పేసి కూడా ఇప్పటికే అటు సామాజిక పరంగా చూసుకుంటే మాకే రావాలని చెప్పేసి కూడా వారు ప్రకటించి ఆశాభావం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కూడా ఈ రోజు
వీరు ఇంకొంతమంది కూడా మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన నేపథ్యంలో ఆశావాలు బయటకు వచ్చి మీనాక్షి నటరాజన్కి అయితే తమ ఆశాభావాన్ని వ్యక్తం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అటు ఈ వరుస సమీక్షలతో అటు కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం నింపుతూనే కింది స్థాయి వరకు గ్రామీణ స్థాయి వరకు కార్యకర్తలు ఏ విధంగా అనుకుంటున్నారు, ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మొత్తం కూడా ఫీడ్బ్యాక్ అయితే ఏఐసిసి అధిష్టానం తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా అటు ఎవరైతే కొంతమంది చెప్పడానికి ఇబ్బందిగా ఉంటారో వారంతా కూడా లేఖల రూపంలో తెలియజేయాలంటూ కూడా మీనాక్షి నటరాజన్ అయితే ఆ ఎమ్మెల్యేలకు అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పనిచేసిన వారందరూ కూడా తెలియజేయడం జరిగింది. వరుస సమీక్షల్లో కాంగ్రెస్ పార్టీలు అయితే ఆ కార్యకర్తలు ఏదైతే మార్పు కొట్టున్నారో ఆ మార్పు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. కార్యకర్తల మనసులో ఏముందని చెప్పేసి అధిష్టానం తెలుసుకునే పనిలో అయితే కాంగ్రెస్ అధిష్టానం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.